హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సమైరా సాక్షిస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. ఇక్కడైతే మా ఇంట్లో పండగ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మార్నింగ్ అయితే త్వరగా లేచేసాము. ఒక్కొక్కరు ఒక పని డివైడ్ చేసుకున్నాను అనమాట. తొందరగా అయిపోతుంది. బై ద వే, ఫెస్టివల్ అయితే చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో చేస్తున్నాము. రవి అవుట్ ఆఫ్ స్టేషన్. సో ఇద్దరమే కదా, అక్కడ ఏం చేస్తారు ఇక్కడే చేద్దురు రండి అంటే అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. మార్నింగ్ అత్తయ్య అయితే దేవుడి పట్టాలు తుడిచి పూజ చేస్తుందన్నమాట. నేను సాయి, మా చిన్నత్తయ్య కూతురు, రవి సిస్టర్, నేను సాయి ముగ్గు పెడుతున్నాము. అది చాక్ పీస్ అవుట్లైన్ వేసి కలర్స్ ఫిల్ చేసామన్నమాట. ఇంకా ముగ్గుతో అంటే మాకు వేయడానికి రాదు కాబట్టి చిన్నతే హెల్ప్ చేస్తున్నారు. పండగ అంటే, సంక్రాంతి అంటే ఇంకా మెయిన్లీ గుర్తొచ్చేది చెరుగ్గళ్ళు, గాలిపటాలు, రంగురంగు ముగ్గులే కదా. సో అవన్నీ కలిపి మేము ఇలా ముగ్గులా పెట్టేశాము. వీళ్ళు అప్స్టేర్లో ఉంటారు, కింద రెంట్ ఇచ్చేసారనమాట. సో అందుకు జస్ట్ బాల్కనీలో ఇంటి ముందు చిన్నగాని ఇలా వేసాము. కింద బాగా అందరూ అలికి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టారు. ఇక్కడైతే అత్తయ్య పూజ కంప్లీట్ చేసేస్తున్నారు అండ్ చిన్నత్తయ్య వంట చేసేస్తున్నారు. భోగి రోజు మ్యాండేటరీ నువ్వుల సద్ద రొట్టెలు అండ్ నూనె వంకాయ. మా సామి ఇవన్నీ అయిపోయేలోపు ఇంకా పడుకొనే ఉంది. అందరూ నువ్వులతో స్నానం చేసేసి మేము మా పని అయిపోయేలోపు సామి కూడా లేచింది అండ్ సామికి కూడా స్నానం చేయించేసాను. సామిని రెడీ చేసేలోపు ఇక్కడ ఫొటోస్ అన్నీ బొట్లు పెట్టేసేసి పైన అన్నీ నీట్గా పెట్టేశారు. ఇదంతా అయిపోగొట్టుకొని నేనైతే షాప్కి వెళ్ళిపోయాను. రవి లేడు కాబట్టి ఆ రోజు చూసుకోవాలి. 3 days ఇంకా షాప్ ఓపెన్ చేయకపోతే ఇబ్బంది అయిపోతుందని. అండ్ వచ్చేటప్పుడు ఈవినింగ్ సామికి భోగిపళ్ళు పోయాలి. లాస్ట్ ఇయర్ కూడా పోసాము. ఇంట్లో 5 years వరకు ఉండే చిన్నపిల్లలందరికీ భోగిపళ్ళు పోయొచ్చు. ఎలా పోయాలంటే రేగిపళ్ళు, బంతిపూలు, చెరుకు ముక్కలు ఉంటాయి కదా, చిన్న ముక్కలు కట్ చేసుకొని అండ్ కాయిన్స్ అన్నమాట. మా ఇంట్లో ఏ కాయిన్స్ ఉన్నా పర్వాలేదు. కాయిన్స్ అండ్ చాక్లెట్స్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వీటినన్నిటినీ కలుపుకొని మన ఇంట్లో చిన్నపిల్లల్ని ఒక్కరు ఇద్దరు ఎంతమంది ఉంటే అందరికీ పోయొచ్చు. ఇంతమందికి అని ఏం లేదనమాట. 3 సార్లు వాళ్ళు చుట్టూ తిప్పి, పిల్లలకి ఎక్కువ దిష్టి తగులుతుంది కదా, ఇలా చేస్తే దిష్టి పోతుందని అంటారు. సో లాస్ట్ ఇయర్ నేను, మా అత్తయ్య, రవి ముగ్గురం కలిసి పోసాము. ఈసారి రవి మిస్ అయ్యారు. సో ఇక్కడైతే అవన్నీ తీసుకొని వచ్చి నేను ఈవినింగ్ శామీకి అయితే ఇక్కడే భోగిపళ్ళు పోస్తున్నాం అన్నమాట. మొత్తము చెరుక్కళ్ళు వాళ్ళైతే కట్ చేసి ఇవ్వలేదు. చిన్న పీసెస్ వరకు అయితే మనం ఇంట్లోనే కట్ చేసేసుకోవాలి. ఇక్కడైతే శామీ ఏమి ఏడవలేదు, ఏం చేయలేదు. కానీ కొంచెం తను సెటిల్ అయ్యేంత వరకు కొద్దిగా మేము అన్నీ ప్రిపేర్ చేసుకునేంత వరకు తనకైతే ఫోన్ ఇచ్చి కొద్దిగా మేము అన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ టైం అయితే గడపమానం మీద కూర్చోపెట్టి పోసాము. ఈసారి అలా ఏమీ అవసరం లేదంటే కొద్ది టవల్ వేసి దాని మీద కూర్చోపెట్టి అయితే స్టార్ట్ చేసాము. తను మంచిగా ఎంజాయ్ చేసింది. అంటే షీ ఎక్స్పీరియన్స్డ్ ఏ న్యూ థింగ్ లాగా తనకు కొత్తగా అనిపించింది అనమాట. ఇవన్నీ చూసి తనంతట తనే నా మీద కూడా వేస్తుంది అక్కడైతే. సో ఇక్కడైతే ఫస్ట్ అత్తయ్య స్టార్ట్ చేసేసారు. కుంకుమ పసుపు పెట్టేసి అండ్ తనకి దిష్టి తీసినట్టు చుట్టూగా తిప్పి ఇలా అయితే భోగిపళ్ళు స్టార్ట్ చేసేసాము వేయడము. మా సామి చూడండి, తన మీద తనే వేసుకుంటుంది. ఫొటోస్కి వీడియోస్కి మాత్రం మంచి పోజెస్ ఇచ్చేసింది. చూస్తున్నారు కదా ఎంత బాగా నవ్వుతుందో. ఇలా మేమందరూ భోగిపళ్ళు పోసాము. అత్తయ్య వాళ్ళు మొత్తం హౌస్ క్లీన్ చేయించారనమాట. కమింగ్ ట్యూస్డే దేవర్ చేస్తున్నారు. సో యుల్ బీ గెట్టింగ్ ఆల్ దోస్ వీడియోస్. స్టే ట్యూన్డ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ సమైరా సాక్షిస్ వరల్డ్. యుల్ బీ గెట్టింగ్ సమ్ మోర్ వీడియోస్ అన్నమాట. ఇక్కడైతే ఇప్పుడు నేను సామికి భోగిపళ్ళు పోస్తున్నాను.
అండ్ నెక్స్ట్ సంక్రాంతి కూడా ఇక్కడే చేసేసాము. కనుమకైతే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే అత్తయ్య వాళ్ళు ఇల్లు క్లీన్ చేసుకున్నారు, నాన్ వెజ్ ఇక్కడ చేసుకోకూడదు కాబట్టి. సాయి అదే పనిగా వచ్చింది అని సాయిని కూడా తీసుకెళ్ళాము ఇంటికి. అక్కడైతే నాన్ వెజ్ చేసుకోవచ్చు అనేసి తినే సాయి మా సామి వాళ్ళ అత్త. సో సంక్రాంతికి అయితే ఇంట్లో ఓలిగలు చేశారు. ఓలిగలు, చిత్రాన్నం, వైట్ రైస్, ఓలిగ చారు, నెయ్యి, ఇవన్నీ అన్నమాట. అండ్ కనుమ రోజైతే నేను చికెన్ తిన్ను కాబట్టి నేను వెజ్ క్యాబేజ్ అండ్ ఆఫ్టర్నూన్ గోబీ రైస్ తెప్పించుకున్నాను. వాళ్ళైతే కనుమ రోజైతే అత్తయ్య చికెన్ ప్రిపేర్ చేశారు విత్ మార్నింగ్ చికెన్ పూరి బ్రేక్ఫాస్ట్కి, ఆఫ్టర్నూన్ అయితే చికెన్ వెజిటేబుల్ పులావ్ అన్నమాట. సో అక్కడంతా లంచ్ చేసుకొని సాయి అయితే రిటర్న్ వచ్చేసింది. సో మీకోసం కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. సామి భోగిపళ్ళు పోసినప్పుడు కొన్ని స్టిల్స్ అయితే ఇచ్చింది. ఈ డ్రెస్ అయితే సామీకి మా చిన్నత్తయ్య బర్త్డేకి తీసుకొచ్చారనమాట. సో కొత్త డ్రెస్ వేయాలి ఆ రోజు కాబట్టి భోగిపళ్ళు మార్నింగ్ కూడా ఒక డ్రెస్ వేశాను. భోగిపళ్ళు వేసేటప్పుడు కూడా కొత్తది వేయాలనేసి ఇలా కొత్తది వేసామన్నమాట. ఇలా భోగిపళ్ళు అయితే 5 years వరకు పోస్తాము సామీకి. చూడాలి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో. అండ్ దిస్ ఈజ్ నెక్స్ట్ డే సంక్రాంతి రోజు వేసిన ముగ్గు అనమాట. మేమే ఫోన్లో పింట్రెస్ట్లో అలా చూసి, ఈ మధ్య అంతే కదా అందరూ అలానే చేస్తున్నారు, ఓన్ క్రియేటివిటీ కంటే మొబైల్లో చూసి వేయడమే. అంటే అంతా అక్కడొకటి ఇక్కడొకటి యాడ్ చేసుకొని ఒక ముగ్గు అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. అండ్ గొబ్బెమ్మలు పెట్టేసి కలర్స్ అన్నీ ఫిల్ చేసేసి ముగ్గు అయితే ఫినిష్ చేసేసాము సక్సెస్ఫుల్గా. సో దిస్ ఈస్ ద ఫెస్టివల్ వ్లాగ్. I hope you liked the video. Please do like, share and subscribe to Samaira Sakshi's World. Stay tuned for more videos. Thank you.